హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్లౌజులు, ఈ క్యాప్, అప్ అండ్ డౌన్, ఈ సాక్సెస్ కొన్నాము. మొత్తం 300 ఈచ్, 100 రూపీస్ అనమాట. ఈ రూము 1000 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. అంత వాష్రూమ్ యావరేజ్గా ఉంది. ఇక్కడ కరెంటు పోయింది, జనరేటర్ 7 తర్వాత ఆన్ చేస్తా అన్నాడు. చూడాలి ఏమవుద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా సోన్ బ్రేక్ వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఇందాక ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఒక అతను రిటర్న్లో వస్తూ ఉన్నాడు. అతన్ని ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంటే చాలా దారుణంగా ఉందని చెప్పాడు. ఎక్సైట్మెంట్తో ఉన్నాను వెళ్ళి చూడడానికి. మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాము. చూడాలి ఏమవుద్దాం. అక్కడైతే స్నోఫాల్ అయితే ఉందని చెప్పాడు, టెంపుల్కి 1 కిలోమీటర్ దగ్గర నుంచి. సరే ఫ్రెండ్స్, రేపు అప్డేట్ చేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 4 AM స్టార్ట్ చేసాం. ఇప్పుడే మొదటి ఘట్టం అయితే దాటాము. 5:30కి స్టార్ట్ చేస్తే ఎలాగో 6:15కి అలా మనకి దొరికింది జీపు. చాలా కష్టంగా ఉన్నాయి ఈ జీప్ దొరకడము. దారిలోనే చాలా మంది ఎక్కేస్తున్నారు. అసలు అతడు సినిమాలో పెట్టినట్టు ఎక్కేస్తున్నారు 12 మందిని ఒక జీప్లోకి. గౌరీకొండ అయితే ఫైనల్గా రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ కాసేపు ఏదో ఒకటి తినేసి స్టార్ట్ చేస్తాం యాత్ర 7:15 కల్లా. నా పక్కన అయితే ఒక ముసలావిడ ఉంది. ఆమె అంటుంది, నాకు చాలా భయం వేసింది ఆమెకి ఏమన్నా అవద్దేమని. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం. ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలా ఎర్లీగా 4కి అలా స్టార్ట్ అయితే బెస్ట్. మేము కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. గౌరీకొండ వచ్చాము ఫ్రెండ్స్. ఆ జీప్ ఆపేసింది. దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్ చేస్తే వస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, అది హాట్ వాటర్ న్యాచురల్ ఫార్ములా. అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు. కాకపోతే మేము ఆల్రెడీ గీజర్లో చేసి ఇచ్చాము కాబట్టి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, గౌరీకొండ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం ఫ్రెండ్స్. గౌరీకొండలో మనకి హాట్ పాండ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ హాట్ పాండ్స్లో బాత్ చేయాలనుకుంటే మీ డ్రెస్ కూడా గౌరీకొండ తెచ్చుకొని అక్కడ క్లాక్ రూమ్లో పెట్టుకోవడం మేలు. మేము కిందే స్నానం చేస్తాం అవసరం లేదు. ఇప్పుడు ఇది దారి ఫ్రెండ్స్, వెళ్తున్నాం. చూడండి, దారిలో చాలా హార్సెస్ వస్తున్నాయి. వీళ్ళు చాలా హార్స్ రైడర్స్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నారు. సో మీరు నిదానంగా చూసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎక్కువ ఒక లైన్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, అది బెస్ట్. దారిలో వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకోసం కొద్దిగా జూమ్ ట్రై చేస్తాను. వెదర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఒక చిన్న టిప్ మీకు ఇవ్వాల్సింది ఏంటంటే, అక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, అవి మిమ్మల్ని టచ్ చేసినా మీరు కామ్గా ఉండండి. అవే పక్కగా జరిగి వెళ్ళిపోతాయి. లేకపోతే మీరు అడిచారనుకో, అవి కూడా మీ మీదకి రావడానికి ఎక్కువ స్కోప్ తీసుకుంటాయి. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ నిల్చుంటే కొద్దిగా వాటర్ పడతాయి, తల మీద నీళ్ళు చల్లుకున్నట్టు ఉంటుంది. కాసేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను. అంటే 2 hours అయింది జర్నీ స్టార్ట్ చేసి. తర్వాత బయలుదేరదాం ఫ్రెండ్స్. టైం 10:20 అయింది. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ట్రెక్ చేసాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగానే ఉంది, ఫొటోస్ కొద్దిగా పర్లేదు. కానీ నిన్న నైట్ ఒకటి ఏదో సజెషన్ వల్ల ఫుల్ గ్లౌజెస్ అన్నీ కొనుక్కొని వచ్చాయి. ఇక్కడ చూస్తే కొద్దిగా ఎండ కాస్తుంది, కాబట్టి పైన చలిగా ఉంటుందంట. బట్ స్టిల్ చాలా ఎక్కువ అనిపించింది. అన్నీ తెచ్చుకోవడం వల్ల ఇలా ఉండాల్సి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, టాప్ టు బాటము ఇన్ని వేసుకొని ఇంకా సౌండ్ని బట్టి అన్నీ ఇప్పేసి ఇలా పోయడానికి చాలా వేడి ఎక్కువ అవుతుంది. మీరు కొద్దిగా లైట్గా తీసుకురండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇది ఒక వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలా దారులు చాలా ఉన్నాయి. కొన్నింటి దగ్గర చాలా మంచి ఫొటోస్ కూడా వస్తున్నాయి. మాకు ఇప్పుడే కేదార్కంద్ కూడా కనిపించింది, బేస్ క్యాంపు. అది మేము చూపించడానికి ట్రై చేస్తాను. దగ్గర 3.5 hours ఉంది. అక్కడ కనిపిస్తుంది మంచికొండలో, అక్కడ దగ్గరలో ఉంది బేస్ క్యాంపు. అది బేస్ క్యాంపు, అక్కడ దాకా వెళ్ళాలి. ఇప్పుడే వాటర్ మెలన్ తాగాం ఫ్రెండ్స్. వాటర్ మెలన్ అయితే తినంగానే చాలా హైడ్రేట్ అయ్యాను. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైనా ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకున్నాడు వాటర్ మెలన్, చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జ్ దాడితే హాఫ్ డిస్టెన్స్ కవర్ అయినట్టుందంట. ఆల్మోస్ట్ వచ్చాం. ఇంకో 500 meters దాటితే ఆ బ్రిడ్జ్ దాటేస్తాం. హాఫ్ డిస్టెన్స్ కవర్ అయినట్టు.
4 hours పట్టింది హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి. కనిపిస్తున్న అది బేస్ క్యాంప్ అనుకుంటా పైన ఉండేది. ట్రావెలర్స్ ఫైనల్లీ సెకండ్ అగత్యం విజయవంతంగా పూర్తయింది. హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాం. ఇక్కడి నుంచి కొద్దిగా పాత్ స్లాంట్గా ఉంటుందంట. ఇప్పుడు దాకా మీడియంగా ఉండింది, మరీ స్లాంట్ కాకుండా మరీ ఫుల్ నార్మల్ కాకుండా ఉండింది. ఇక్కడ లొకేషన్ బాగుంది. బ్రిడ్జ్ చూడండి, హాఫ్ వే వచ్చాను ఫైనల్గా. ట్రావెలర్స్ చూస్తున్నారా, మనం హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ట్రావెల్లో మిగతా అంతా ఇక్కడ చాలా స్లాంట్ ఏరియా ఉంది. చాలా నాతో పాటు వచ్చిన అతను కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారా, హెలికాప్టర్ దగ్గరగా ఉన్నాం. ఇక్కడ షార్ట్ కట్ నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ట్రెక్కింగ్ లాగా ఉంది. మనకి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇటు పక్క నుంచి రండి. బాగానే ఉంది. అక్కడ కనిపిస్తున్నారు కదా మనుషులు, అక్కడి నుంచి వెళ్ళి ఆ బేస్ క్యాంప్ పైన వాటికి జాయిన్ అవ్వాలన్నమాట. అది బాగుంది ఫ్రెండ్స్, క్లీన్గానే ఉంది రోడ్డు అయితే. కాకపోతే కొద్దిగా ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. 4 kilometers ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్తే, ఇక్కడి నుంచి వెళ్తే 2 kilometers 2.5 అంత అన్నారు ఫ్రెండ్స్. రేస్ గుర్రం అని చెప్పేసి కూర్చుంటున్నాడు ఎక్కడ పెడితే అక్కడ. ఏరా నువ్వు రన్నర్వే వేసుకురానువే? నార్మల్ మనిషిని రయ్యా, గుర్రంలో పరిగెడుతున్నాడు. స్టార్ట్ ఫ్రెండ్స్, ఈ రూట్లో చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు. ఫ్రెండ్స్ హీటర్ ఇస్తా అన్నాడు. ఇక్కడైతే ఈ టెంట్కి 700 రూపీస్ తీసుకున్నాడు. షూస్ అన్నీ లోపల పెట్టుకోవచ్చు. హీటర్ ఇస్తా అన్నాడు, గరం పానీ ఇస్తా అన్నాడు. ఇది కూడా చూసుకోండి. 500 కూడా అంటున్నారు, కానీ 500లో హీటర్ అనట్లేదు. చూద్దాం, వీడు నైట్ అంతా ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. ఇక్కడ చాలా క్యాంప్స్ ఉన్నాయి. ట్రావెలర్స్ చూడండి, లైన్ చాలా పెద్దగా ఉంది. నేను ఉదయం 3:30కి వచ్చి కూర్చుంటే ఇప్పుడు 7:30కి అలా బయటకు వచ్చాను స్పర్శ దర్శనం చేసుకొని. టైం అయితే బాగా దొరికింది స్పర్శ దర్శనం చేసుకోవడానికి. అక్కడ చూసారా, అది భీమశైల, కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గుడిని కాపాడిన రాక్ అన్నమాట. ఇంకెలా వ్యూ అయితే ఉదయం ఇలా ఉంది ఫ్రెండ్స్. కొండలు చుట్టూ పైనంతా కొండలు మంచి ఉంది. గుడి దగ్గర అయితే ఇంకా మంచి స్టార్ట్ అవ్వలేదు. October 23rd నుంచి అలా స్టార్ట్ అవుతారు అనుకుంటా, అందుకని క్లోజ్ చేస్తారు అప్పుడు. కష్టం
ఫ్రెండ్స్ మన కేదార్నాథ్ టెంపుల్ నుంచి రైట్లో వస్తే ఈ ట్రెక్కి పోతుంటుంది భైరదేవుడు మందిర్ అనమాట. మంచి వ్యూ ఉంది ఇక్కడ, ఇంకా మందిర్ కూడా ఉంది. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. సో 1 కిలోమీటర్ ట్రెక్ ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా లెఫ్ట్లో అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంది, చూస్తే మీరు పైన కొంతమంది ట్రావెలర్స్ ఉన్నారు. సో అక్కడ కూడా ట్రెక్ చేయొచ్చు. మీరు టెంపుల్ విజిట్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి ఫొటోస్ వాటికి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. భైరవ్ మందిర్ పక్కన ఉన్న ట్రెక్ పీక్ పాయింట్ అది. సో జస్ట్ ఒక 1 కిలోమీటర్, అరౌండ్ 700 మీటర్స్ అలా ఉంది భైరవదేవి టెంపుల్ నుంచి ట్రెక్ పాయింట్. కాకపోతే ఇక్కడ వ్యూస్ చాలా, అంటే మీరు ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే టెంపుల్ దగ్గర అక్కడ జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే పీక్ దగ్గర తక్కువ మంది ఉన్నారు. సో మీకు ఫొటోస్ తీసుకోవాలంటే ఇక్కడ బాగా ఉంటుంది, అండ్ నార్మల్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇది సినారియో 360 వ్యూ. ట్రెక్ కూడా అంత డిఫికల్ట్గా ఏం లేదు, నార్మల్గానే ఉంది. సపోర్ట్ అంత మరీ అంత స్లాంట్గా ఏం లేకుండా ఒక 60-70 degrees అలా ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడు తిట్టాట్లు, వీడు సూపర్ యోధ అంట. పెద్ద దూల స్టార్ అండి వీడు. భీమా బాల్ ముందుకి కొద్దిగా వస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. 2 డైవర్షన్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మనుషులు నడుస్తారు, ఒకటి హార్సెస్ కోసం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద హార్సెస్ ఈ రూట్లో వెళ్తే, మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆ రూట్లో వస్తారు. మీరు కనుక స్లాంట్వి కొద్దిగా ఎక్కలేకపోతుంటే ఇది బెస్ట్, ఒకవేళ స్లాంట్వి ఎక్కగలిగితే అది బెస్ట్. సో చూసుకోండి, నేనైతే అటుపక్క వెళ్ళాను, వచ్చేటప్పుడు ఇటుపక్క వచ్చాను. ఇటుపక్క డిస్టెన్స్ చాలా ఎక్కువ అనిపించింది ఫ్రెండ్స్. నేను 11కి రిటర్న్ స్టార్ట్ అయ్యి 2:30 కల్లా 60% కవర్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 9 to 10 కిలోమీటర్స్ కవర్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ వెళ్ళాలి అంట గౌరీకోన్కి. సో మోర్ దెన్ 10 కిలోమీటర్స్ కవర్ చేసినట్టున్నాను. ఫాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్. మనం నార్మల్గా 6 hours సరిపోతుంది అనుకుంటా రిటర్న్కి, బట్ అప్పకి మాత్రం 8 hours నార్మల్ పర్సన్ అయితే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే 10 hours పడుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఈ వేలో వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే, మా ఫ్రెండ్ కొద్దిగా స్లోగా నడుస్తున్నాడని నేను కుర్రాలతో కొద్దిగా రేస్ పెట్టుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ కాడ ఆగదాం అనుకున్నాను, కానీ పైన బ్రిడ్జ్కి దిగడానికి ఒక రూట్ ఉంటుంది, స్ట్రైట్ రావడానికి ఒక రూట్ ఉంటుంది. ఈ స్ట్రైట్ వచ్చే రూట్లో హార్స్ ఎక్కువ వస్తే, బ్రిడ్జ్లో నార్మల్ వాకింగ్ పీపుల్ ఎక్కువ వస్తుంటారు. సో నేను ఆ హార్సెస్తో రేస్ పెట్టుకుంటూ ఆ హార్సెస్ రూట్లో వచ్చేసాను. ఫ్రెండ్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా గ్రూప్తో వచ్చి మిస్ అయితే, ఈ పోల్స్కి పోల్ నెంబర్స్ ఉంటాయంట ట్రెక్లో, దాన్ని బట్టి ట్రాక్ చేయొచ్చు ఏ పోల్ దగ్గర ఉన్నదని. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ మరీ వస్తుంది కానీ, కాల్స్కి అయితే బాగానే ఉంది కానీ ఇంటర్నెట్కి మరీ బాగాలేదు. రా